హల్లెలూయా. నన్ను ఆహ్వానించిన దైవజనులు రాజన్న గారికి నిండు మనసుతో వందనాలు. శాల్యమన్నకి, ఇక్కడున్న సేవకులకి, విశ్వాసులందరికీ నిండు మనసుతో వందనాలు. సంతోషంగా చెప్పండి. మీరందరూ ఎక్కడికి వచ్చారు ఈ రాత్రి? చెప్పండి. దేవుని సన్నిధికి దర్శన పండగలకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? పండగ ఇంట్లో ఎలా ఉండిద్ది? సంతోషం. ఒకసారి సంతోషంగా నవ్వుతూ చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, చాలా త్వరగా నేను ముగిస్తాను. ఈ రాత్రి ఏ వర్తమానం అందించాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు నాకు చక్కటి మాటని ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ దర్శన పండుగలో వచ్చిన వాళ్ళందరికీ శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్. అయ్యా, అందరూ ఆశీర్వాదమే చెప్తున్నారయ్యా, నువ్వు నన్ను కూడా ఆశీర్వాదమే చెప్పమంటున్నావు ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ అనుకున్న ఆశీర్వాదం కాదది. అది ఎలాంటి ఆశీర్వాదం అంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో యేసయ్యే మనల్ని ఎదుర్కోబోతున్నాడు. ఆమేన్. శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఏదో నువ్వు ఒక ఇల్లు కడతావనో, లేదంటే గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ఇస్తారనో, చేతి పనులు లేని వారికి చేతి పనులు ఇస్తాడనో, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తాడనో, వ్యాపారం లేని వారికి వ్యాపారాన్ని ఇస్తాడో, అలాంటి ఆశీర్వాదం కాదు ఇది. ఇది ఎలాంటి ఆశీర్వాదకరం అంటే, యేసయ్య రెండో రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న వధువు సంఘానికి ఇవ్వబోతున్న శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఆమేన్. ఇది సామాన్యమైన ఆశీర్వాదం కాదు. ఇది శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అసలు భూమి మీద శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆమేన్. చూద్దాం. దావీదు కీర్తన 21వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదివితే, మూలవాక్యములో నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం. మైక్ కొంచెం వాక్యం చదివే వాళ్ళకి నేను కొంచెం స్పీడ్గా చెప్తాను, సమయానికి ముగిస్తాను. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో చెప్పండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో యేసయ్య నన్ను ఎదుర్కోబోతున్నాడు ఈ రాత్రి. చెప్పాలి మీరు అందరూ. కొంచెం వాక్యం చదివే వాళ్ళు కొంచెం మైక్లో చదివితే నేను చెప్పినట్టు చెప్పండి అందరూ. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో యేసయ్య ఈ రాత్రి నన్ను ఎదుర్కోబోతున్నాడు. ఒకసారి గట్టిగా ఏకస్వరంతో చెప్పండి. అంటే ముందే చెప్పేశాను కాబట్టి, భూ సంబంధమైన ఆశీర్వాదం కాదన్నాను కాబట్టి నోరులు ఎవరు తెరవట్లా. హల్లెలూయా చెప్పండి అందరూ. నోరు తెరిచి అందరూ ఏకస్వరంతో గట్టిగా చెప్పండి. ఒక్క నిమిషం. ఈ ముందున్న వాళ్ళు వాయిస్ వినిపిస్తుంది, వెనకున్న వాళ్ళు వాయిస్ వినిపిట్లా. చెప్పండి. ఇప్పుడు ముందున్న వాళ్ళు ఆగండి, వెనకున్న వాళ్ళు చెప్పండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో యేసయ్య ఈ రాత్రి నన్ను ఎదుర్కోబోతున్నాడు. చెప్పండి. కొంచెం పండగ ఇంట్లో ఎలా ఉండాలి? పండగలు అంటే ఎలా ఉంటాయి? సంతోషం. మీకు తెలిసిన పండగ అంటే ఎలా ఉంటుంది అంటే, కొత్త బట్టలు కొనుక్కోవడం, గారెలు వండుకోవడం, చికెన్ వండుకోవడం, బిర్యానీ వండుకోవడం. కానీ ఈ పండగ ఎలాంటిదంటే, పరలోకములో ఉన్న యేసయ్య కూడా మన మధ్యలో దిగి వచ్చి యేసయ్య మనము సంతోషించే పండగలు ఇవి. ఆమేన్. ఇదే సమయంలో యెరూషలేములో పస్కా పండుగ జరుగుతూ ఉంది, మనకేమో దర్శన పండుగ జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఏంటి? ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని బైబిల్ ఎలా మనకి వివరిస్తుంది? ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో యేసయ్య ఈ రాత్రి మనల్ని ఎలా ఎదుర్కొంటాడు అని కనుక మనం చూస్తే, సొలొమోను రాజు దగ్గరికి మనం వెళ్తే
అద్భుతమైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదవండి. ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని మీకు వివరిస్తాయి. రాత్రి సొలొమోను యెహోవా మందిరమునకు రాజనగరును ఈ రెండిటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మటుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మానులను బంగారమును అతనికి ఇచ్చియున్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను. చూడండి, సొలొమోను రాజు హీరాముకి 20 పట్టణాలను ఇస్తున్నాడు. ఈయన కూడా ఎవరంటే రాజే. ఎవరైనా రాజు. ఆయన రాజు పేరేంటి? సొలొమోను ఎవరికి ఇస్తున్నాడు? హీరాము అనే రాజుకు సొలొమోను 20 పట్టణాలను ఇస్తున్నాడు. రాజా, ఈ 20 పట్టణాలకి నువ్వు రాజుగా ఉండు అని చెప్పి 20 పట్టణాలను అతనికి ఇస్తూ ఉంటే హీరాము చెప్తున్నాడు సొలొమోనుతో, అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ 20 పట్టణాలు వాటికి ఒక పేరు ఉంది. చదువునానా? హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు. ఏంటంట? హీరాము దృష్టికి సొలొమోను ఇచ్చిన 20 పట్టణాలు అతని దృష్టికి అనుకూలంగా లేవంట. అంటే మంచిగా కనపడలేదంట. అవి ఆ 20 పట్టణాలు మంచిగా కనిపించలేదు. హీరాము అంటున్నాడు, అయ్యా, ఇలాంటి పట్టణాలు నాకు ఇస్తున్నావేంటి? నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనిను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. ఏంటి చెప్పండి? కాబోల్ అని పేరు. పుట్టినట్లు గనక మనం చదివితే అక్కడ రాయబడింది కాబోల్ అనే పేరుకి అర్థం నిష్ప్రయోజనం. ఇప్పుడు హీరాము అంటున్నాడు సొలొమోనుతో, అయ్యా, ఈ నిష్ప్రయోజనమైనటువంటి ఈ 20 పట్టణాలు తీసుకుని నేనేం చేయాలి? నువ్వేమో మంచిగా రాజధాని నగరంలో నువ్వు వెళ్తున్నావు, నాకేమో నిష్ప్రయోజనమైన పట్టణాలని నాకు ఇస్తున్నావు అని చెప్తే దేవుడు అద్భుతంగా ఈ నిష్ప్రయోజనమైన పట్టణాలనే ఎలా మార్చాడో తెలుసా? యేసయ్య దిగి వచ్చి నివాసం చేసే పట్టణాలుగా మార్చాడు. ఆమేన్. ఈ రాత్రి 20 పట్టణాల గురించి చెప్తే నాకు సమయం సరిపోదు. ఒక 2 చెప్తాను, క్లుప్తంగా మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఒకటే వివరిస్తాను. ఈ 20 పట్టణాలలో ఉన్నటువంటి 2 పట్టణాలు, ఒకటేమో నజరేతు పట్టణం, రెండోది బేతనీయ పట్టణం. ఆమేన్. చూడండి, ఈ నజరేతు కూడా ఎలాంటిదంటే, నజరేతులో మంచి ఏదైనా వచ్చునా రాదు. అలాగే ఆ నజరేతులో నుంచి నజరేయుడైన యేసు వచ్చాడు. నిష్ప్రయోజనమైన పట్టణంలో నుంచి యేసు క్రీస్తు వచ్చాడు. అందుకనే పరలోకంలో కూడా ఒకే ఒక పేరు మనకు వినపడింది. పరలోకంలో ఏం పేరో తెలుసా? యేసుక్రీస్తుని పరలోకంలో కూడా నజరేతు అయిన యేసుక్రీస్తు అని పిలుస్తారు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. నజరేతు అయిన యేసు. నజరేతులో నుంచి మంచి ఏదైనా వచ్చునా అంటే నజరేయుడైన యేసు వచ్చాడు. హీరాము ఈ పట్టణములు నిష్ప్రయోజనమని వద్దు అని మాట్లాడిన పట్టణములో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. అయితే కొంచెం దీని గురించే చెప్దాం అనుకున్న, నజరేతు గురించే. కాకపోతే కొంచెం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి మీకు బేతనీయ గురించి చెప్తాను ఈ రాత్రి. ఆమేన్. ఈ బేతనీయ కూడా హీరాముకి ఇచ్చినటువంటి 20 పట్టణాలలో ఇది కూడా ఒక పట్టణం. చెప్పండి అందరూ. బేతనీయ ఏంటిది? ఈ బేతనీయ అనే పేరుకి అర్థం ఏంటంటే బేదల నివాసము, లేదంటే ఖర్జూరపు మట్టలు ఉనికి ఉన్నటువంటి స్థలం అది. హల్లెలూయా. ఈ బేతనీయ అనే పేరుకి అర్థం ఏంటంటే బేదల నివాసము, లేదంటే ఖర్జూరపు వృక్షములు ఉనికి, అంటే ఎక్కువగా అక్కడే మనకు కనిపిస్తాయి. దీన్ని మీకు ముందుకెళ్ళే కొద్ది చెప్తాను. అందుకనే యేసు ప్రభువుకి మట్టలాదివారం మీకు అర్థమైపోయింది. హల్లెలూయా.
అందుకని గాడిద పిల్ల ఎక్కినప్పుడు ఆ మట్టలను తీసుకొని వచ్చారు అక్కడికి. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు బేతనియా అనగా అర్థం ఏంది అంటే బీదల నివాసము. ఈ పట్టణములోనికి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు పలుమారులు వస్తూ వెళుతూ ఉండేవాడు ఈ బేతనియాకి. ఈ బేతనియాలోనే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. మీకు ఒక 5 ఆశీర్వాదాలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు? 5 ఆశీర్వాదాలు చెప్తాను. ఇంకెక్కువ చెప్పుకుంటే సరిపోదు మరి. అర్థమైందా? హల్లెలూయా. ఈ బేతనియా అనగా ఇప్పుడు మనము ఆరాధిస్తున్నటువంటి స్థలమైనటువంటి దేవుని సంఘానికి గుర్తు. దేని గుర్తు? ఇప్పుడు బేతనియా అంటే ఏంటి? దేవుని సంఘం. చెప్పండి. ఇప్పుడు సంఘం పేరేంటి? సియోనిసి మినిస్ట్రీ. ఇప్పుడు ఏంటిది? ఇది బేతనియా. చెప్పండి అందరూ. బేతనియా. ఈయనకి అర్థం లాస్ట్లో మీకు వివరిస్తాను. ఇప్పుడు బేతనియాలో ఏముంది? బేతనియాలో శ్రేయస్కరమైన ఆశీర్వాదం, నిష్ప్రయోజనమైన స్థలమే. ఏంటి? ఇక్కడ మందిరమా? ఇక్కడ మీటింగ్లా? ఇక్కడ సభలా? ఈ ప్లేస్ అంత కంఫర్ట్గా లేదే. ఈ స్థలం ఏం కంఫర్ట్గా లేదే. ఎందుకంటే హీరాములాగా మాట్లాడిన వారు ఉండొచ్చేమో, కానీ ఇది దేవుడు బేతనియాగా దేవుడు మార్చాడు ఈ స్థలాన్ని. ఈ మందిరాన్ని దేవుడు బేతనియాగా మార్చాడు. ఈ బేతనియాలో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు, శ్రేష్టమైన సియోను నూతన యెరూషలేము అనే పట్టణములో ఆ యుగాయుగములు ఉండబోతున్నటువంటి ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఈ బేతనియా అనే దేవుని సంఘములో దాగి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదం దాగి ఉన్నాయి. చూద్దాం 5 ఆశీర్వాదాలు. కొంచెం స్పీడ్గా వెళ్దాం. లాస్ట్లో మీకు నేను వివరిస్తా ఈ బేతనియా అనే సంఘం దేనికి, ఎందుకు ఈ సియోనిసి మినిస్ట్రీని దేవుడు ఈ భూమి మీద ఎందుకు సంఘాలను నియమించాడు అనేది లాస్ట్లో మీకు నేను వివరిస్తా. మొదట బేతనియాలో ఉన్నటువంటి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలని మనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. యోహాను బాప్తిసమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ సంగతులు. చూడండి, ఇప్పుడు ఈ బేతనియా ఎక్కడుందంట? యోర్దాను అవతల ఉందంట. ఎక్కడుంది? బేతనియా యోర్దానును దాటి వెళ్ళాలి. చెప్పండి అందరూ. మొదటి శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఏంటిదంటే యోర్దాను దాటి బేతనియాకి వెళ్ళాలి. ఈ యోర్దానికి ఈ బేతనియాకి ఇంచుమించు 3 మైళ్ళు దూరం. ఎన్ని మైళ్ళు? మన భాషలో అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే 9 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? ఇప్పుడు బేతనియాకి వెళ్ళాలంటే ఏం దాటాలి? యోర్దాను దాటాలి. యేసుక్రీస్తు యోర్దానులో బాప్తిస్ము పొందాడు. ఆమేన్. ఇప్పుడు బేతనియాలోకి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? యోర్దానులో మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఇదే బేతనియాలో ఉన్న శ్రేయస్కరమైన ఆశీర్వాదం. యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలంటే నీవు ఏం చేయాలో తెలుసా? బాప్తిసం పొంది బేతనియాలోకి ప్రవేశించాలి. ఏం చేయాలి? బాప్తీసు లేని వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మొహమాట పడొద్దు, సిగ్గుపడొద్దు. బాప్తీసు లేని వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఈ రాత్రి మీరు యోర్దాను దాటి బేతనియాలో అడుగు పెట్టాలి. అదే మీ జీవితంలో చేయబోతున్న గొప్ప శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అన్నయ్య మేము తీసుకున్నాగా అంటవేమో, తర్వాత వస్తాం మీకు తీసుకున్న వాళ్ళకు కూడా. శ్రేయస్కరమైన ఆశీర్వాదం బాప్తిసం అంటే యోర్దాను దాటే అనుభవం. యోర్దాను దాటి మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అసలు బాప్తిసం అంటే ఏంటి? అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం తీసుకున్న దాన్ని బట్టి
చాలామందికి బాప్తీసం తీసుకోవడం అంటే ఏమనిపించిందండి? మనం మతం మారిపోయాం. ఏం మారిపోయాం? మతం మారిపోయాం. మనం మతం మారిపోయామేంది, అసలు మనం ఏంటి అని చెప్పి అనుకుంటారు. కాదు, మనం బాప్తీసం తీసుకోవడం వల్ల మతం ఏం మారలా. యోర్దాను దాటి బేతనీయాలోనికి ప్రవేశించాం. ఎలా ప్రవేశిస్తాం? అసలు బాప్తీసం అంటే ఏంటి? ఈ బాప్తీసం ద్వారా కలిగే శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఏంటి? చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన చూడు, క్రీస్తు యేసులో బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితురని మీరు ఎరుగురా? ఆయన మరణములో మనము బాప్తీసం పొందితురమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు మనము బాప్తిజమం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాటి పెట్టబడితిమి. హల్లెలూయా. చూడండి, బాప్తీసం ద్వారా పాప స్వభావము, శరీర స్వభావం కలిగిన పాపము చనిపోయి క్రీస్తుతో మనము నూతన పరచబడిన వారము, ఒక నూతన జీవాన్ని పొందుకున్న వారము. క్రీస్తుతో కూడా యేసయ్య ఎలాగైతే పునరుద్ధానమందు లేపబడ్డాడో అలా లేపబడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అసలు బాప్తీసం అన్న ఇంకొద్దిగా చెప్పన్నా, అసలు ఇంకా బాప్తీసం అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. అపొస్తలుల కార్యంలో రాయబడింది చూడండి, 22వ అధ్యాయం 16వ వచనం. బాప్తీసం గురించి మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను చూడండి. గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు బాప్తీసం ద్వారా ఏం కడగబడిపోయింది చెప్పాలి, మీరందరూ చెప్పాలండి. ఒక సట్టికి మురికుంటే ఏం చేస్తాం? నీళ్ళు పెట్టి దానికి ఇంకేం చేస్తాం? సబ్బు రాసి ఇంకేమైనా ఉంటే అవి కూడా రాసి క్లీన్ చేస్తాం. అదే బట్టలకి మురికి అంటితే ఇవన్నీ కడగడమే. బాప్తీసం అనేది ఎందుకనంటే మన పాపములను కడగకోవడానికే. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఉన్నాడు కదా, అందుకని యేసుక్రీస్తు కూడా యోర్దానులో బాప్తీసం పొందాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు కూడా బాప్తీసం తీసుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు కూడా మనకి మాదిరి ఉండడానికై బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం దేని కొరకంటే మన పాపాలు కడగబడడానికి. ఎందుకు పాపాలు కడగబడడానికి అంటే ఆయన నీ కొరకు నా కొరకు కల్వారి సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమును ధారపోసాడని యెషయా గ్రంథం 53:12 రాయబడింది. యేసయ్య మన కొరకు ప్రాణం ధారపోసాడు. యెరూషలేము నడివీధులలో మనందరి పాపముల కొరకై యేసు కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన శరీరం అంతా నాగసాల వలె దున్నబడిపోయింది. సొగసును కోల్పోయాడు, స్వరూపమును కోల్పోయాడు. యెరూషలేము నడివీధులలో ఆయన రక్తము కారుతూ ఉంది. యేసుక్రీస్తు ఎంత రక్తం కార్చాడయ్యా అంటే ఇంచుమించు 18 లీటర్ల రక్తం కార్చాడు. ఆమేన్. ఎందుకని ఆయన రక్తం గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన రక్తము వలన మన పాపములు కడగబడిపోతాయి. ఆయన రక్తము వలన మన శాపం కొట్టివేయబడిపోయింది. యేసయ్య రక్తము ద్వారా మన మీద ఉన్నటువంటి ప్రతి పాపము కాడి కొట్టివేయబడిపోయింది. యేసయ్య రక్తము ద్వారా మన శాపము నుంచి విడిపించబడిపోతాం. యేసయ్య రక్తము ద్వారా ఏదెను తోటలో కోల్పోయిన దేవునితో ఉండవలసిన సహవాసం మరలా యేసు రక్తము ద్వారా కడగబడిన మనందరికీ ఏదెను అనుభవాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే యేసు రక్తములో కడగబడాలి. యేసు నీ కొరకే ఆయన ప్రాణమును ధారపోసాడు. చిన్న రక్తం కారితేనే తట్టుకోలేవు నువ్వు.
చిన్న రక్తం అండి. అమ్మ నా రక్తం పోయింది, నా రక్తం పోయింది అంటావు. యెరూషలేములో ఆయన నీ కొరకు రక్తాన్ని ధారపోసాడు. ఎందుకు? యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని ఎందుకు భూమి మీద ఆ పేరు ఎందుకని ఇంత ఆశీర్వాదకరంగా మారింది అంటే, మేము చిన్నప్పుడు కొంతమంది నాకంటే పెద్ద వయసు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్నప్పుడు మనకి ఒక కొటేషన్ ఉండేది, ఇప్పుడు కనిపించట్లేదు కానీ చిన్నప్పుడు మనకుండే కొటేషన్ ఏంటంటే, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు కనుక అడిగితే, ఇప్పుడు వాళ్ళందరికీ తెలివి ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైంది? చదువు ఎక్కువైంది, తెలివి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే మనుషులు, రక్తం కావాలంటే రక్తం ఇచ్చొస్తే ఏం చెప్తున్నారు చెప్పండి? రక్తం ఇచ్చొస్తే పర్లేదు, మనకు మళ్ళీ ఇంకో కొత్త రక్తం ఎక్కిద్దంట. ఏంటంటే ఏంటిది? ఇప్పుడు వాళ్ళకి తెలియదు అది. అందుకని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని ధారపోసి ఆయన రక్తము ద్వారా మనకు ఆయన ప్రాణదాతగా మారిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడగబడాలి. ఇంకా ఎంతకాలం బాప్తీసం తీసుకోమంటే మరలా తీసుకుంటా కాదు. ఈరోజు ఈ రాత్రి ఈ దర్శన పండుగల 2వ రాత్రి నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు యోర్దానులో బాప్తీసం తీసుకుంటేనే బేతనియాలో అడుగు పెడతావు. ఆమేన్. ఈ బేతనియాలో ఏముందంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఉంది. ఈరోజు నీ దుఃఖం, నీ కన్నీళ్ళు, నీ బాధ, నీ వేదన, నిజం చెప్పనండి, యేసుక్రీస్తు ఎరగని ప్రజల్లో ఉండే బాధలు ఏంటో తెలుసా? నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా యేసయ్య నన్ను చెయ్యి విడిచిపెట్టడని. ఆమేన్. యేసు రక్తంలో కడగబడిన బిడ్డల గుండెల్లో ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, నేనున్న ఈ స్థితి మరలా ఉండదు, నాకు నేనున్న ఈ కన్నీళ్లు మరలా నాకు ఉండవు. హల్లెలూయా. వాళ్ళకొక నిరీక్షణ ఉంది. కానీ యేసయ్యని ఎరగని ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు బాధ పోవడానికి మందు తాగుతారు, వాళ్ళ బాధ పోవడానికి డ్రగ్స్ తీసుకుంటారు, వాళ్ళ బాధ పోవడానికి మత్తు పానీయాలకు అలవాటు పడిపోతారు. వాళ్ళ బాధ పోవడానికి ఇంకా నాకు ఈ బాధలు ఎందుకు, నేను చచ్చిపోతే బాగుండు. వాళ్ళ బాధలు అర్థం చేసుకోవడానికి, చెప్పడానికి, వివరించడానికి ఎవరికి చెప్పినా అర్థం కాదు. అందుకనే చూడండి, దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందుగానే అనేకులు ఎంతమంది చచ్చిపోతున్నారు. ఒకప్పుడు మరణం అంటే ఎక్కడో ముసలోళ్ళు చచ్చిపోయేవాళ్ళు. రోడ్ల మీదకి వెళ్తుంటే, ఇప్పుడు బండ్ల మీద కానీ కారులు వెళ్తుంటే ఒక్కొక్క చోట ఫ్లెక్స్ చూసి గుండె నిండా కన్నీళ్లు కలుగుతూనే మాకు. కారణం ఏంటంటే, అరే వాడికి 18 ఏళ్ళు కూడా నిండలేదు, ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడికి బాధలు. 18 ఏళ్ళు వాడు ఇంటర్మీడియట్ 10th క్లాస్, అంతకంటే ఎక్కువ ఉంటాడా? వాడికి ఏం బాధలండి? తల్లిదండ్రులు సంపాదించి రూపాయి ఇచ్చి చదువుకోరా అని చెప్పి వాడు కొనుక్కోవడానికి పాకెట్ మనీ కూడా ఇస్తుంటే వాడి బాధ ఏంటి? వాడి బాధ ఏంటంటే ప్రేమ అనే బాధ. వాడి బాధ. భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వాళ్ళ బాధలు ఏంటో తెలుసా? అప్పుల బాధ, రకరకాల బాధలు. వాళ్ళ బాధలు ఎవరు తీరుస్తారా అని ఎటో అటువైపు చూస్తూ ఉంటారు. 4 దిక్కులు. ఎటు పోదాం, ఎటో కొట్టు పోదాం, మన బాధలు పోతాయి, మన సమస్యలు పోతాయి అని చెప్పి తిరుగుతూ ఉంటారు. కానీ యేసు రక్తము ద్వారా కడగబడిన వారికి ఒక నిరీక్షణ, యేసయ్యే మమ్మల్ని బాధ నుంచి విడిపిస్తాడు, యేసయ్యే మమ్మల్ని శ్రమల నుంచి విడిపిస్తాడని ఒక నిరీక్షణ ఉండిద్ది. బాప్తీసం లేని వారు బాప్తీసం పొందండి, ఇది శ్రేయస్కరమైన ఆశీర్వాదం. యేసయ్యే బాప్తీసం పొందాడు. యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? చేతులు చూపండి. హల్లెలూయా. చేతులు బాగా ఎత్తారు. బాప్తీసం యేసయ్య కూడా పొందాడు కాబట్టి, నీకు ఆయన అంటే ఇష్టం కాబట్టి ఈ రాత్రి నువ్వు కూడా బాప్తీసం పొందుకో. నీ పాపాలు కడగబడిపోతాయి. కనుక బాప్తీసం ద్వారా నీ పాపాలు కడగబడతాయి.
అందుకనే యోహాను సువార్త 3:3 ఉంటుంది. మనం చదివితే ఏమనిందంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే యేసయ్య ఉండే పరలోక రాజ్యంలో చేర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్ళిపోతా, సమయం వెళ్ళిపోతుంది. రెండవ ఆశీర్వాదం, మొదటిది ఏంటిది? యోర్దాను దాటి బాప్తిసం బేతనీయాకి వెళ్ళాలంటే మొదటి శ్రేయస్కరమైన ఆశీర్వాదం బాప్తిసం. ఏంటి చెప్పండి అందరూ? బాప్తిసం. బాప్తిసం లేని వారందరూ బాప్తిసం పొందండి. ఆ బాప్తిసం ద్వారా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ప్రభు మీకు కలుగు చేయబోతున్నాడు. రెండవ ఆశీర్వాదం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3, 7, 8 వచనాలు చదవండి ఒకసారి. ఆయన బేతనీయలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచజటామాచి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచునేలా, ఈ అత్తరు 3 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బేతనీయలో బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. 8వ వచనం చదువునాను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తమును నా శరీరమును ముందుగా అభిషేకించెను. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఇప్పుడు బేతనీయాలో ఏం అనుభవం ఉంది? దేవుని అభిషేకము ఉంది. ఆమేన్. రెండవ శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుని అభిషేకం ఉంది బేతనీయాలో. దేవుని సంఘములో ఏముంది అంటే అభిషేకము ఉంది. హల్లెలూయా. దేవుని మందిరములో ఏముంది? హల్లెలూయా. ఇప్పుడు సియోనిసి మినిస్ట్రీలో ఏముంది? అభిషేకం. ఈ అభిషేకం ఏం చేస్తుందంటే పాపాన్ని జయించగలిగిన అభిషేకం ఉంది బేతనీయాలో. లోకాన్ని జయించగలిగిన అభిషేకం ఉంది బేతనీయాలో. లోక సంబంధమైన వాటి విషయాలు పడిపోకుండా నిలబెట్టగలిగిన అనుభవం ఉంది ఈ బేతనీయాలో అభిషేకము. దేవుడి మందిరానికి అన్నా వారం వారం ఎందుకు రావాలన్నా? ఎందుకని? సంవత్సరానికి 2-3 సార్లు ఉత్తేస్తాలు. 1 క్రిస్మస్, 2 గుడ్ ఫ్రైడే, 3 ఈస్టర్. హల్లెలూయా. ఈ 3 రోజులు ఎందుకు వచ్చావయ్యా? క్రిస్మస్ రోజు కేక్ ఇస్తారన్నయ్య, గుడ్ ఫ్రైడే రోజు రసన ఇస్తారన్నయ్య, ఈస్టర్ రోజు భోజనం పెడతారన్నయ్య. ఈ మూడిటికేనా వచ్చేది? వారం వారం ఎందుకు? ఇలాంటి సభలు ఎందుకు ఏర్పాటు చేయబడతాయి? కారణం ఏంటంటే దేవుని సంఘములో అభిషేకం నిలిచి ఉంది. ఈ అభిషేకం ఏం చేస్తుందంటే భూమిని ఆకాశాన్ని తల్లకిందులు చేస్తుంది. ఈ అభిషేకం ఏం చేస్తుందంటే అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ అభిషేకం ఏం చేస్తుంది అంటే నిన్ను జయ జీవితంలోనికి నడిపిస్తుంది. ఈ అభిషేకంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయండి. చాలా సంఘాల్లో అభిషేకం ఉండదు, పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం కనిపించదు. ఎందుకంటే కొన్ని సంఘాలు బేతనీయాలో ఉన్న అభిషేక అనుభవాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాయి. ఎందుకనంటే బేతనీయాలోనే ఉంది అభిషేకం. ఏ సంఘంలో పడితే ఆ సంఘంలో అభిషేకం ఉండదు. బేతనీయాలోకి మాత్రమే అభిషేకం ఉంది. దేవుడు ఏర్పరచుకున్న సంఘములో మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హీరాము అంటున్నాడు, అయ్యా ఈ నిష్ప్రయోజనమైన స్థలాలు నాకెందుకయ్యా? ఏంటండి? మేము మాట్లాడుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో, అన్నా మీరు ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఎక్కడికి రావాలి? ఇక్కడి నుంచి బయటికి రావాలని. హల్లెలూయా. రావాలంటే ఎవరు పంపించాలి? ఇది నిష్ప్రయోజనమే,
ఇది నిష్ప్రయోజనమైన స్థలమే. హీరాములాగా ఎంతమంది మాట్లాడినా యేసయ్యే బేతనియాగా దీనిని మార్చాడా. ఈ బేతనియాలో అభిషేకం ఉంది. ఈ బేతనియాలో ప్రభు రాకడికి సిద్ధపరచబడే ఒక బలమైన అభిషేకము ఉంది. అందుకనే బేతనియాలోకి రావాలి. ఈ రాత్రి దేవుని మందిరానికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు సైతం పడిపోతున్న కాలంలో ఉన్నాం. ఏర్పరచబడిన వారు తొట్టిల్లిపోతున్న కాలం ఇది. ఒకప్పుడు మహిమతో తేజరిల్లిన వారు, ఒకప్పుడు పరిశుద్ధతలో ఎదిగిన వారు, ఒకప్పుడు సమర్పణలో ఎదిగిన వారు, ఒకప్పుడు సియోను సమర్పణలో ఎదిగిన వారు, ఒకప్పుడు ప్రతిష్టతలో ఎదిగిన వారు ఇప్పుడు సల్లారిపోయారు. కారణం ఏంటంటే వారిలో బేతనీయ అభిషేకం తగ్గిపోయింది. అభిషేకం తగ్గిపోయింది. ఈ రాత్రి అభిషేకం కోల్పోయి ఇక్కడ కూర్చున్నావా? మరలా నీవు బేతనియా అనే సంఘంలోకి వచ్చి నీవు దేవుడి రాత్రి నిన్ను శ్రేయస్కరమైన అభిషేకంతో నింపబోతున్నాడా? ఇక ఎన్నడూ తొట్టిల్లిపోని ఒక అభిషేకం ఈ రాత్రి నీ మీద దిగబోతూ ఉంది. నీ దర్శనము తగినట్లుగా నిన్ను నడిపించే ఒక అభిషేకం ఇక్కడ పని చేయబోతుంది. నిన్ను ఆయన శ్రేష్టమైన సియోనుకి, ఒక నూతన యెరూషలేము అనే పట్టణానికి నడిపించగలిగిన ఒక సియోను అభిషేకం ఈ రాత్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని యేసయ్య నీకు నాకు కలగజేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచు. హల్లెలూయా. అది శ్రేయస్కరమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు. ఏదెను తోటలో కోల్పోయిన నరుడు క్రీస్తుతో ఉన్న సహవాసాన్ని, ఏదెను తోటలో దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని, అలాంటి పరిస్థితిని కోల్పోయిన నీకు నాకు మనందరికీ యేసయ్య ఏం చేయబోతున్నాడో తెలుసా? ఒక బలమైన అభిషేకాన్ని పంపి ఆయనతో మనతో ఆయన కలిసి యుగాలు సియోనులో నూతన యెరూషలేములో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అభిషేకం పొందిన ఈ వ్యక్తులకు వారి ఇంటిలో చీకటి ప్రవేశించాలన్న భయం. అభిషేకం పొందుకున్న వారి దగ్గరికి సాతాను రాలేడు. అభిషేకం పొందుకున్న వ్యక్తుల దగ్గరికి సాతాను పడగొట్టలేడు. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తు కూడా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడ్డాడు. హల్లెలూయా. నీవు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. బైబిల్ ఎక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ పెంతెకోస్తోల్దయ్యా బాబు ఈ పరిశుద్ధాత్మ మాది కాదు. ఏంటంట? ఎవరిది ఇది చెప్పండి. అసలు పెంతెకోస్తు పండగ దినమందు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడని వీళ్ళందరూ కలిపి ముద్ర వేసేసారు. ఏమని? ఇది పెంతెకోస్తోల్దండి. ఎవరిదండి? ఎక్కడ బైబిల్లో ఒక్క ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ రాయబడలా ఇది పెంతెకోస్తోల్దని, ఆర్సీఎం వాళ్ళని, లోదర్నని, బ్యాప్టిస్ట్ అని, బ్రదర్ అండ్ ఫెలోషిప్ అని రాయలేదు. ఎవరికని రాయబడిందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడా. ఈ పరిశుద్ధాత్మ సర్వజనులకు అనుకరించబడింది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీకు పరిశుద్ధాత్ముడు వాగ్దానం అనే ఒక వరము ద్వారా అనుగ్రహించబడిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. ఈ పరిశుద్ధాత్ముడు నీతో ఉండి శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో సియోనికి నూతన యెరూషలేముకి నడిపిస్తాడా. పరిశుద్ధాత్ముడు నీతో ఉంటాడు. నువ్వు ఎక్కడ పడిపోతావు? కాకపోతే నువ్వు బేతనియాకి రావాలి. ఎక్కడికి రావాలి? హల్లెలూయా. అన్నయ్య ఆదివారమే ఇన్స్పెక్షన్ వచ్చింది అన్నయ్యో, ఆదివారమే చుట్టాలు వచ్చారన్నయ్యో, ఆదివారమే పనులన్నీ వచ్చినాయి అన్నయ్య. ఒక్క ఆదివారం మిస్ అయినా, ఒక్క శనివారం మిస్ అయినా నీ మీద అభిషేకం కొంచెం వెనక్కి వెళ్ళిపోవడం, నువ్వు కూడా ఆత్మీయతలో వెనక్కి వెళ్ళిపోవడం జరిగిపోద్ది. అందుకని ఒక్క శనివారం కూడా మనం మానకూడదు, ఒక్క ఆదివారం కూడా మనం మానకూడదు అని ఒక తీర్మానం మనకు చేయగలిగితే
యేసయ్య బలమైన అభిషేకాన్ని కురిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గుర్తుపెట్టుకోండి, మాది పెంతుకోస్తు కాదు, మేమేంటో తెలుసా, దేవుడు మాకు ఉపదేశం అనే వరమునిచ్చాడు గనుక మేము క్రీస్తు పేరట ఉపదేశకులం. ఆమేన్, హల్లెలూయా. ఏనాడు డినామినేషన్ చెప్పుకున్న వాళ్ళం కాదు మేము క్రీస్తు కొరకు మాకు అనుగ్రహించబడిన ఉపదేశకులుగా దేవుడు మమ్మల్ని పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ యేసయ్య కుమార్తెలు, యేసయ్య కుమారుడిగా మారిపోతారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అది బేతనియాలో కలిగే అనుభవం, అది బేతనియాలో ఉన్న శ్రేయస్కరమైన ఆశీర్వాదం. కొంచెం సమయం లేదుగా, కొద్దిగా స్పీడ్కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ మూడో అనుభవం బేతనియాలో ఏముంది చూద్దామా? బేతనియాలో మూడో అనుభవం. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయం 28 నుంచి 31 దాకా చదివితే, యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే బేతనియా అను గ్రామముల సమూపమునకు వచ్చినప్పుడు తన శిష్యులని హల్లెలూయా. మీరు చదువుకోండి, అక్కడ రాయబడింది ఏంటంటే మట్టల ఆదివారం. ఏ ఆదివారం? మట్టల ఆదివారం. చెప్పండి. యేసు ప్రభు బేతనియాకి వస్తూ పోతూ ఉండేవాడు. ఎక్కువగా ఏం చేసేవాడు? వస్తూ పోతూ ఉండేవాడు. అందుకనే ఆయన బాగా పరిచయమైన వ్యక్తి బేతనియాలో. అందుకనే ఈ గాడిద యేసు ప్రభు కావాలనగానే వెంటనే ఏం చేశారు? వీళ్ళు తీసుకెళ్ళిపో అన్నారు. ఒకవేళ అప్పుడప్పుడు వెళ్ళేవాడైతే, అసలు తెలియనోడైతే ఇస్తారా? ఇప్పుడు మీకు ఏదైనా ఒక వస్తువు ఉంది, ఏంటిది? ఏదో ఒకటి చెప్పండి. ఆ బియ్యం నిన్ను ఎవరైనా వచ్చి అడిగారనుకో, అమ్మ రేపు ఇస్తానమ్మా కొంచెం బియ్యం ఇస్తావా అని అడిగారనుకో, అమ్మ నువ్వు ఎవరో నాకు తెలియదు, నీకు ఎందుకు ఇవ్వాలి నేను అంటావా లేదా? తెలియని ముఖ పరిచయం లేని వ్యక్తికి అంటామా లేదా? అంటామా లేదన్నా? అంటాం. కానీ బేతనియాలో యేసు ప్రభు అలా వెళ్తూ వస్తూ ఉండేవాడు. అందుకనే యేసయ్యకు ఆ గాడిద పిల్లని ఎమ్మటినే ఇచ్చేయడం జరిగింది. బేతనియాలోనే యేసు ప్రభు ఈ బేతనియాలోనే ఉన్న ఇటువంటి గాడిద పిల్లని తీసుకొని వచ్చి యెరూషలేము దేవాలయం మీద దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడినా? యెరూషలేము దేవాలయం వెళ్ళాడు. అంటే మట్టల ఆదివారం జరిగింది కూడా బేతనియాలోనే. హల్లెలూయా. బేతనియాలోనే జరిగింది. అసలు ఈ గాడిద స్వభావం ఎలాంటిదో తెలుసా? అసలు గాడిద ఎలాంటిదో తెలుసా? బలికి పనికి రానిది గాడిద. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13లో ఉండిద్ది. ఏమిటిదంటే బలికి గాడిదకు బదులుగా గొర్రె పిల్లనివ్వాలని. ఏమివ్వాలని? హల్లెలూయా చెప్పు. అంటే బలికి పనికి రానిది గాడిద. ఏ గాడిద? కొన్ని సందర్భాల్లో తిట్టేటప్పుడు బల్లి తిట్లు తిడతారు మీరు, అవునా కదా? గాడిద మొహంవాడ, గాడిద, కంచర గాడిద, అడవి గాడిద, అడ్డగాడిద, రకరకాల గాడిదలు పేర్లన్నీ పెట్టి తిడతారు వీళ్ళు. కానీ యేసయ్య ఎక్కిన గాడిద ఎలాంటిది అని అంటే, యేసయ్య ఎక్కిన గాడిద ఎలాంటిదో తెలుసా? అసలు గాడిద స్వభావం తెలుసా? మనం గనక చూస్తే యోబు గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనంలో ఉందో ఒకసారి చదవండి. త్వరగా ముగిస్తా, ఒక 5-10 నిమిషాల్లో. త్వరగా సహకరించాలి. చివరి లైన్ చదవండి, అది త్వరగా. తోలువాని కేకలను అది వినదు. ఏంటిదండి తోలువాని కేక? ఏ కేక? యేసయ్యమ్మ అంటే తోలువాను అంటే అర్థం ఏంటంటే కాపరి మాట వినదు. ఏంటిది? గాడిదకున్న స్వభావం ఏంది? కాపరి మాట వినదు. చెప్పండి అందరూ. అందుకని యేసయ్య మనం గనక చూస్తే మార్కు సువార్తలో స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, యజమానుడి చేత కట్టబడిన గాడిదనే తీసుకొని వచ్చాడు యేసయ్య. ఆమేన్. ఇది తోలువాని మాట వినని గాడిద. అంటే యేసయ్య మాట వినని గాడిదలు కొన్ని ఉంటాయి. మారమ్మ అన్నావనుకో, ఈ గాడిద ఏమని చెప్పు? ఈ గాడిద ఎందుక?
ఏడిది? యజమానుడి ద్వారా కట్టబడిన గాడిదగా మారాలి. అయ్యా సిగరెట్లు మానొచ్చు కదయ్యా అన్న, మీ పని నువ్వు చేసుకొని మాకు ప్రార్థన చేయి, మేము పోతాం. ఇది ఏదిగయే? తోలివాని మాట వినని గాడిద. కానీ యజమానుడి చేత కట్టబడిన గాడిదనే దేవుడు కోరుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడంట. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. అంటే ఏముండిద్దంటే బేతనియాలో మట్టల ఆదివారం అంటే అర్థం ఏంటంటే యేసయ్య మాట వినేవాడికి శ్రేయస్కరమైన ఆశీర్వాదం కలిగిద్ది. ఆయన గాడిద పిల్ల ఎక్కి ఎలా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడో మనము కూడా యేసయ్య బేతనియాలోకి ఎలా అయితే ఆ గొర్రె పిల్ల గాడిద పిల్ల మీదకి ఎక్కి యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళాడో అలాగే మనము కూడా కట్టబడిన గాడిద వలె ఉంటే మనము కూడా సియోను ఒక నూతన యెరూషలేము అనే పట్టణం దగ్గరికి యేసయ్య తీసుకొని వెళతాడు. ఆమేన్. ఆ గాడిద పిల్ల మీదకి ఎక్కినప్పుడు వాళ్ళు పలుకుతున్న మాట ఏ మాట? ఆ మాట చెప్పు, మీకెందుకు తెలియదులే. ఏ మాట పలుకుతున్నారు వాళ్ళందరూ? ఏమన్నారు? నువ్వు తెరవన్నా అమ్మా. మంచి మంచి వాసనలు వస్తున్నాయి అక్కడ. అప్పుడు కాదు, ఇప్పుడు తెరు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే హోసన్నా జయం. చెప్పండి హల్లెలూయా. నేను చెప్పాడు చెప్పండి. యేసయ్య జయం. ఏంటిది చెప్పు. అంటే ఇప్పుడు బేతనియాలో ఈ మట్లాదివారం ఏం కలుగుతుందంటే ప్రజలకు జయము కలుగుతూ ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. అంటే బేతనియా అనే సియోనిసి మందిరంలో ఏం కలుగుతుందంటే నీకు జయము కలుగుతుంది. చప్పట్లు కొట్టు. నీకు జయాన్ని కలుగు చేస్తాడు యేసయ్య. అపజయము లేకుండా నడిపిస్తాడు, విజయోత్సవంతో నడిపిస్తాడు. నీ కుటుంబము, నీ పిల్లలు, మీ కుటుంబ వ్యవస్థ ఒక జయకరమైన జీవితాన్ని కలుగు చేయబడింది. ఎందుకంటే నీవు తోలివాని మాట వింటే నీకు అన్ని విషయాల్లో జయం కలుగుతుంది. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది, టైం లేదు చూపించట్లా. అందుకనే మీరు దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే యేసయ్యని మా వలన మీరు సంతోష పెట్టడం నేర్చుకొని ఆయన సంతోష పెట్టి మీరు శ్రేష్టమైన ఆయన రాజ్యంలో మీరు ఉండాలని దేవుని ఆశ. ఆమేన్. ఇప్పుడు మూడో అనుభవం ఏముంది? బేతనియాలో జయం ఉంది, అపజయం. ఇప్పుడు చూడు, నీ జీవితంలో ఎంత ఎతికినా కూడా జయం కనిపిస్తుందా? నువ్వు ఏది చేస్తే అది నాశనం అయిపోతుంది. ఏ పని తలపెడితే అది. కొంతమంది ఉంటారు, ఈరోజు నల్లపిల్లి ఎదురొచ్చిందన్న, అన్నీ అట్టగా ఉన్నాయి. మనకి మంచి జరగట్లేదని చెప్తూ ఉంటారు కొంతమంది. జరిగేది చెబుతా, జరగబోయేది చెబుతా. ఓ తల్లా, ఆ పేరులోనే ఉంది సోది. నువ్వు అడుగుతున్నావంటే ఆమె కంటే పెద్ద సోది నువ్వు. అవునా కాదండి? నీకెక్కడ దొరికిద్దండి జయం? బేతనియా అనే దేవుని సంఘంలోకి నువ్వు వస్తే దేవుడు నీకు జయం ఇస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యాలు కూడా ఈ రాత్రి దేవుడు నీ కొరకు చేయబోతూ ఉన్నాడు. ఒకే ఒక రాత్రి ఎర్ర సముద్రాన్ని దాటించాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. నీ కష్టాలు, నీ బాధలు, నీ సమస్యలు, నీ కన్నీళ్లు, నీ ఏడుపు, నీ ఒంటరితనాన్ని తీసివేయడానికి యేసయ్యకి ఒక్క సెకండ్ చాలు. ఆమేన్. ఒక్క నిమిషంలో తీసేస్తాడు. కాకపోతే ఏంటంటే దేవుడు అద్భుతమైన విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. ప్రసంగిలో ఉండిద్ది, సుఖ దుఃఖాలను జతపరిచాడంట దేవుడు. ఏంటిది? కొంచెం సుఖం ఉండిద్ది, కొంచెం దుఃఖం కూడా ఉండిద్ది. అసలు నాకు ఏడిపే రాకూడదు అన్నయ్య, అలా ప్రార్థన చేసుకుంటున్నా. ఏంటంట? అది జరగదు. అసలు నాకు నవ్వే రాకూడదు అన్నయ్య, అసలు జరగదు. ఎందుకంటే ఆయన మనుషులకి సుఖ దుఃఖాలను జతపరిచాడు. కాబట్టి బేతనియా అనే దేవుని సంఘానికి నువ్వు వస్తే నీ జీవితంలో జయాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈ రాత్రి ఈ సభలకు అడుగు పెట్టావు కదా, ఈ దర్శన పండుగల్లో ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యాలు ఈ నెలలో దేవుడు నీకు చేయబోతున్నాడు. ముయ్యబడిన గర్భాలు తెరవబోతూ ఉన్నాడు.
నీ అప్పులు దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. చెడ్డ అలవాటుల నుంచి విడిపించబడి నీవు ఒక పరిశుద్ధరాలుగా బాప్తీసం ద్వారా కడగబడిన కన్యక వలె ఆయన వధువు సంఘములను చేర్చబడబోతూ ఉన్నావు. ఆమేన్. దేవుడు నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు ఈ నెలలో. అందుకనే బ్యానర్ మీద రాయబడింది, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడిన అద్భుతమైన కార్యాలు ఈ దర్శన పండుగలో నీకు చేయబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. ఏ జనములో జరగని కార్యాలు చేయబోతున్నాడు. అంత జయాన్ని ఇస్తాడు. ఎక్కడికి రావాలి అనయ్య? ఎన్ని బాగానే ఉన్నాయి, మందిరానికి రమ్మంటేనే ఇదొక్కటే బాధ. నేనేం చేయలేను. మందిరానికి వస్తేనే నీకు జయం ఉంటుంది. బేతనియాలోకి వస్తేనే యజమానుడు చేత నడిపించబడినటువంటి వ్యక్తిగా. అందుకనే దైవజనులకి దేవుడు పరలోకపు తాళపు చెవినిచ్చాడు. ఏమిచ్చాడు? ఏం చెప్పండి? ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? దైవజనుడి దగ్గర ఉన్నటువంటి దైవజనుడు ఉండే దేవుని సంఘానికి నువ్వు వస్తే దేవుడు నిన్ను పరిపూర్ణంగా ఆ గాడిద పిల్లకి యేసయ్య యెరూషలేముకి వెళ్ళినట్లు నిన్ను కూడా ఆయనుండే సియోను నూతన యెరూషలేముకి చేరుస్తాడు. సరే, 4వ అనుభవం ఇంకా చాలా ఉంది, పైన చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. 4వ అనుభవం యోహాను సువార్త 11వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అక్కడ బేతనీ అనే పదం ఉండిద్ది. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలోనున్న. చాలు తర్వాత చదువుకోండి. మనం కనుక అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వస్తే 39 నుంచి 43 దాకా ఉండి కొంచెం అది చదివితే నాకు. అందుకు ప్రభువు ఇట్లా, నేను పరిశీలైన మీరు గిన్నెయు పల్లెమును చదువునా నా మధ్యలో ఆపేసేయండి. 11వ అధ్యాయం 39. యేసు ఇందాక నువ్వేం చదివావు? అదేనా? హల్లెలూయా. సరే, నగలు చూడండి, వీళ్ళు చదివేటప్పటికి ఇంకొక అరగంట అయ్యేటట్టుంది. హల్లెలూయా. ఇప్పుడు బేతనీయాలో లాజరుని, చనిపోయిన లాజరుని లేపింది కూడా బేతనీయాలోనే. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచు. అంటే బేతనీయాలో పునరుత్థానము ఉంది. ఆమేన్. ఇప్పుడు బేతనీయాలో ఏముంది? పునరుత్థానము ఉంది. చనిపోయిన లాజరుని బ్రతికించాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. అంటే బేతనీయాలో ఏముంది? పునరుత్థానము ఉంది. చెప్పు అందరూ, పునరుత్థానం ఉంది. అందుకని ప్రతి ఆదివారం పునరుత్థాన ఆరాధన జరిగిద్ది. చచ్చిపోయిన నీ బ్రతుకులో నూతన జీవాన్ని కలుగు చేస్తాడా? ఈ పునరుత్థాన ఆరాధనలో జీవము లేని నీలోనికి జీవాన్ని కలుగు చేస్తాడు. చచ్చిపోవాలనుకున్న నిన్ను పునరుత్థానపు ఆరాధన ద్వారా మరలా నిన్ను నూతన పరుస్తాడు. ఆయన చనిపోయిన లాజరుని లేపాడండి దేవుడు. పునరుత్థానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బేతనీయాలో 4వ అనుభవం ఏముంది? పునరుత్థానం ఉంది. పునరుత్థానం అంటే మరణపు కాడి విరిగిపోద్ది, శాపపు కాళ్ళు విరిగిపోతాయి. ఎందుకంటే బేతనీయ అనే సంఘంలోకి నువ్వు వస్తే పునరుత్థానం ఉంది. పునరుత్థానపు ఆరాధన. హల్లెలూయా. మనం కనుక చూస్తే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఉండిద్ది. మీరు తర్వాత చదువుకోండి. అక్కడ కనుక మనం చూస్తే కనుక అధ్యాయాలు చదువుకుంటూ వస్తే నిర్గమకాండంలో రాయబడిన మాట ఏంటంటే, ఏ గుడ్ ఫ్రైడే రోజే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడో అదే రోజునే ఆ నెలలోనే ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. వీళ్ళు ఆ విడిపించబడిన తర్వాత గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం, మీకు అర్థమవడో చెప్తున్నా, ఆ నెలలోనే జరిగినాయి. నెలల్లో అనే యేసు ప్రభుకి అప్పుడు వాళ్ళకి ఏం సంబంధం అని అనమాకు. ఆ నెలల్లో జరిగింది. వాళ్ళకి మొదటి నెల ఏప్రిల్ నెల. హల్లెలూయా. ఆ నెలలో శుక్రవారం అందు విమోచన దొరికింది. ఇశ్రాయేలీల ప్రజలు ఎర్ర సముద్రాన్ని పునరుత్థానపు దినమందు దాటారు. అంటే యేసయ్య ఎప్పుడు లేచాడు తిరిగి? అంటే ఆదివారం ఉదయం లేచాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. వీళ్ళు కూడా ఎప్పుడంటే
ఎర్ర సముద్రాన్ని కూడా ఆదివారమే దాటారు. అంటే ఎర్ర సముద్రం దాటారంటే అర్థం ఏంటి? వారు బాప్తీసం పొందారు. అంటే అర్థం ఏంటంటే వారు కూడా పునరుత్థానపు ఆరాధనలోనికి ప్రవేశింప చేయబడ్డారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచు. అంటే పునరుత్థానపు శక్తి ఉంది. యేసయ్య ఎలా చనిపోయి తిరిగి 3వ రోజు లేచాడో మనము కూడా బేతనియా అనే సంఘంలో కట్టబడితే యేసు వచ్చినప్పుడు 2వ రాకడలో పునరుత్థానమందు లాజరు ఎలా లేపబడ్డాడో, క్రీస్తు ఎలా పునరుత్థానుడై లేపబడ్డాడో మనము కూడా లేపబడతాం. మృతులు సజీవులుగా లేపబడతారు. హల్లెలూయా. అంటే దేవుని సంఘం అనే బేతనియాలో ఏముందంటే పునరుత్థానపు బలం ఉంది. హల్లెలూయా. ఇంక వెళ్దుమా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పాను? 1, యోర్దాను దాటితేనే బేతనియా. అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే బాప్తీసం అనే అనుభవాన్ని దాటాలి. 2వది, బేతనియాలో అభిషేకం ఉంది, అభిషేకం పొందుకోవాలి. 3, బేతనియాలో ఏముందంటే జయముంది. 4వది, బేతనియాలో ఏముందంటే పునరుద్ధానం ఉంది. హల్లెలూయా. 5వది ఏంటంటే బేతనియాలో ఏముందో తెలుసా? బేతనియాలో ఏముంది తెలుసా? పరలోకం ఉంది. అదేంటన్నయ్య? ఉందా? ఉండిద్దంటావా? భూమి మీద ఉండిద్దా? ఇప్పుడు మనందరం ఎలా ఆరాధిస్తున్నాం తెలుసా? పరలోక అనుభవాన్ని ఇక్కడ ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అట్లా చూశారు. ఇప్పుడు పరలోకం చూపిపోతే కాదు అన్నట్టు చూస్తున్నారు మీరు. చూడు మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట చెప్పి నేను ముగిచేస్తా. లూకా సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాలు చదువు. మైక్లో చదువునానా? లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం 51వ వచనం అందరు తీసి చదవండి. ఇది చదువుకొని ముగించుకుందాం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. ఏమయ్యాడైనా? బేతనియాలో ఆరోహణం ఉంది. హల్లెలూయా. అంటే బేతనియాలో ఉంటే యేసయ్య వచ్చినప్పుడు నీవు కూడా యేసయ్యతో పాటు ఆ సియోనులో నూతన యెరూషలేముకు చేరపోతావు. ఆరోహణమైపోయారు. హల్లెలూయా. అంటే హానోకు మరణము చూడకుండా ఆరోహణమైపోయాడు. ఏలియా మరణము చూడకుండా ఆరోహణమైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు కూడా ఆరోహణం ఎక్కడైపోయాడంట? ఎక్కడైపోయాడండి? ఎక్కడ? బేతనియాలో నుండి. ఇప్పుడు యేసయ్య ఎవరి కోసం వస్తున్నాడు? అది కంప్లీట్ చేసావా? మొత్తం అవలేదనుకోండి. చూడు, వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. ఇప్పుడు బేతనియాలో ఆరోహణం ఉంది. చెప్పండి అందరూ. బేతనియాలో 5వ అనుభవం ఆరోహణం ఉంది. చెప్పండి అందరూ. ఇప్పుడు యేసయ్య ఎవరి కోసం వస్తున్నాడు? యేసయ్య ఎవరి కోసం వస్తున్నాడంటే సిద్ధపరచబడుతూ అలంకరింపబడుతూ క్రీస్తు స్వారూప్యములో మార్చబడుతున్న వధువు సంఘం కొరకు యేసు వస్తున్నాడా? ఆయన బేతనియా అనే సంఘంలో ఉన్న వారి కొరకు యేసయ్య 2వ రాకడలో వస్తూ ఉన్నాడు. ఆమేన్. నీవు సంఘంలో ఉంటేనే ఎత్తబడతావు. లేకపోతే ఇండివిడ్యువల్ స్పిరిట్ ఉందనుకో, నేను ఆదివారం చర్చికి వెళ్ళను, బైబిలే చదువుకుంటా. ఏమంటమ్మా? నేను చర్చికి వెళ్ళను. యేసయ్య నాతో కూడా మాట్లాడతాడు. ఏంటంట? యేసయ్య నాతో కూడా మాట్లాడతాడు. నేను చర్చికి వెళ్ళకపోయినా పొరలా. దేవుడు ఎక్కడ ఉండాలి? గుడిలో ఉండాలి, బయట గుడిలో కాదు, చర్చిలో కాదు. ఎక్కడ ఉండాలి? యేసయ్య అక్కడ కాదు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ఆయన వాక్యం విన్న తర్వాత వారితో కలిసి ఏకీభవించకపోవడం వలన వారు వాగ్దాన దేశము చేర్చబడలేదు. కాబట్టి సంఘములకు రావాలి నువ్వు. అక్కడే ఆరోహణం ఉంది.
అంటే యేసయ్య మనందరి కొరకు రాబోతున్నాడు. ఆయన పునరుద్ధానములో మనం ఉండాలి అంటే, ఆయన రెండో రాకలు ఎత్తబడాలంటే బేతనియా అనే సీయోని మందిరంలో ఉండాలి. నువ్వు చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచు. అప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఈ సభలన్నీ ఎందుకో తెలుసా? నీవు బేతనియా అనే సంఘంలోకి వస్తే క్రీస్తు వచ్చినప్పుడు నీవు కూడా బేతనియా నుండి ఆరోహణమైన క్రీస్తు వలె నీవు కూడా ఆరోహణమయ్యి మధ్యాకాశములో 7 ఏళ్ళు విందు జరుగుతూ తర్వాత యుగాయుగములు క్రీస్తుతో ఉండబోతున్నాం. ఆరోహణమైపోయాం సంఘం. అందుకని బేతనియాలో ఇన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. హీరాము అంటాడు, అయ్యా ఈ నిష్ప్రయోజనమైన పట్టణాలయ్యా, ఇది ఎవరికి కావాలి? యొద్దు అని చెప్పి దేవుడు కూడా అలాగే దేవుడు బేతనియాని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపాడు. ఒకసారి ఆ మాటలు చెప్పండి. ఒకటి, బేతనియాలో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలని. మొదటి ఆశీర్వాదం బాప్తీసుమనే ఆశీర్వాదం. రెండోది అభిషేకం అనే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. మూడోది జయమనే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. నాలుగోది పునరుద్ధానం అనే శ్రేయస్కరమైన ఆశీర్వాదం. ఐదోది ఆరోహణం అనే ఆశీర్వాదం. అంటే సిద్ధపరచబడిన సార్వత్రిక సంఘం కోసం యేసే రాబోతున్నాడు. ఈ 5 ఆశీర్వాదాలు ఈ దర్శన పండుగలో నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.